ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. భారత ఖండంలోనే రెండో అతిపెద్ద కుంభమేళ మరికొన్ని రోజుల్లో జరగనుంది. ములుగు జిల్లా కేంద్రం నుండి 44 కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అరణ్యాలు, కొండా కోనల మధ్య చారిత్రాత్మకమైన జగర తాండ్వాయి మండలంలో ఇది జరగనుంది. ప్రతి 2 ఏళ్లకు ఒక్కసారి జరిగే అతిపెద్ద వన జాతరకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారక్క మేడారం జాతర. భారతదేశంలోనే కుంభమేళా తర్వాత అత్యధికులు హాజరయ్యే ఏకైక పండుగ సమ్మక్క సారలమ్మ జాతర. ఇది ములుగు జిల్లా నుంచి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి అడవుల్లో, దట్టమైన అడవుల్లో కొండ కోనల మధ్య కొలువైనటువంటి వనదేవతలు అయితే ఈ మేడారం జాతర అయితే నిర్వహించుకుంటున్నారు. అయితే మేడారం వెళ్ళే ముందైతే మొదటిగా భక్తులు అయితే ఇక్కడ ములుగు జిల్లా సమీపంలో ఉన్నటువంటి గట్టమ్మ దేవాలయం దగ్గరికి వెళ్ళి పూజలు నిర్వహించుకొని కొబ్బరికాయలు కొట్టి వారి యొక్క మొక్కులు చెల్లించుకొని అయితే ఇక్కడ నుంచి అయితే బయలుదేరడం జరుగుతుంది. ఈ నుంచి బయలుదేరిన తర్వాత మేడారంలోనే యొక్క సమ్మక్క సారలక్క గద్దెలకు చేరుకొని వారి యొక్క మొక్కులను అయితే చెల్లించుకుంటుంటారు భక్తులు. అయితే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహాజాతరకైతే అనేక మంది, కోట్లాది మంది భక్తులు అయితే హాజరవుతూ భక్తులతో మాట్లాడదాం. అసలు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా మీరు? ఖమ్మం నుండి అండి. ఖమ్మం ఇంకా చాలా రోజులు ఉంది, కానీ ఇప్పటికే ముందే బయలుదేరే ఎందుకు? అప్పుడు జనం చాలా ఉంటారని చెప్పేసి ఇప్పుడే, అప్పటికి ఇంకెక్కువ ఉంటారని చెప్పి ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చినాము. మేము చాలాసార్లు నుండి వస్తున్నాము, కానీ ఇంత జనం ఎప్పుడూ లేరు. ఇప్పుడే చాలా జనం ఉన్నారు, అందుకనే 1 నెల ముందు రావడం జరిగింది. ఇంకా అప్పటికైతే ఇక్కడ ఆగడానికి కూడా పరిస్థితి ఉండదు మనకంతా. అంటే ఇదే నా ఫస్ట్ టైం మీరు రావడం? ఏంది ఫ్యామిలీతో వస్తున్నారు? చాలా సార్లు వచ్చామండి. ఇప్పటికి ప్రతి ఇయర్ వస్తూ ఉంటాం మేము. చిన్నప్పటి నుండి, మేము పుట్టినప్పటి నుండి మేము ఇక్కడికి వస్తున్నామండి. అంటే ఇప్పటికి ఇంతవరకు ఎప్పుడు కనివిని ఎరగని తీరులో ఇప్పటికైతే మేడారం అయితే అభివృద్ధి చెందుతుంది. మీరు చూడబోతుంది కూడా కొత్త తరహా మేడారం. ఏ విధంగా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఎప్పుడు ఇంతగానం లేదు, ఇప్పుడు బాగా డెవలప్మెంట్ చేశారు, చాలా బాగుందండి. రైట్, ఇది ఇక్కడ ఉన్న భక్తులు చెప్తున్న విషయం. ఇకైతే 1 నెల రోజుల ముందు ఉన్న ఇక్కడ ఇప్పటికే మొదలు చెప్పుకోవచ్చు. చిన్నప్పుడు మేము ఎడ్ల బండ్లు కట్టుకొని బండ్లల్లో కింద పడుకొని వచ్చేవాళ్ళం. ఇప్పుడు మొత్తం బస్సులు, అన్ని సౌకర్యాలు ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉంది. అంతకుముందు అయితే అటు పులులు వచ్చేది, ఇటు పక్కకి ఇది వచ్చేది, మేము చెట్ల కింద పండేది. వస్తే ఒక కనీసము ఒక 5 రోజులు 4 రోజులు ప్రోగ్రామ్ వేసుకొని వచ్చేది. ఇప్పుడు 5 గంటలు 10 గంటల లోపల వెళ్ళిపోతున్నాం. అయినా కూడా ఈ ఫ్లోటింగ్ మాత్రం ఆగుతా లేదు, ఇంకా 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 పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. ఇది జాతర అంటే ఇది కుంభమేళాలకు మించిన జాతర అయిపోతుంది. ఇది అంటే పూర్వకాలం అప్పుడు మీరు చూసిన దానికి ఇప్పటికి ఏమన్నా తేడా కనిపిస్తుంది? 100కు 100% తేడా అండి. ఇప్పుడు ఈ రోడ్లు ఉన్నాయి, అప్పుడైతే మేము మేడారం పోయి వచ్చినాము అంటే మాకు మొత్తం దుబ్బ ధూళి మొత్తం ఎర్రగా అయిపోయేది. మనుషులు లెక్క లేకుంటే ఉండేది. అప్పుడు ఏమైనా కేవలం దుబ్బ మాత్రమే. వీళ్ళు మేడారం పోయి వచ్చిందంటే ఈ దుబ్బలో ఉన్నట్టే లెక్క. ఇప్పుడు మొత్తం రోడ్లు అయిపోయినాయి. అప్పటికి చాలా డిఫరెన్స్. ఇప్పటికి చాలా చాలా అంటే చాలా. అప్పుడు బస్సులు కూడా సరిగా లేవు అసలు. ఏదన్నా టూరిస్ట్ బస్సులు వస్తే 4 రోజులు 5 రోజులు జామ్ అయిపోయేది. ఇప్పుడు అట్లా కూడా లేకుండా అయిపోయింది. చాలా సంతోషంగా ఉంది మేడారం జాతర అంటేనే. ఇప్పటికి దాదాపు నాకు 65 సంవత్సరాలు. నేను 15 సంవత్సరాల పిల్లగాడి నుంచి ప్రతిసారి వస్తూనే ఉన్నా. ఇది భక్తులు చెప్తున్న విషయం. చాలా సంవత్సరాల నుంచి అయితే ఈ మేడారం జాతరకు వస్తున్నామని చెప్తున్నారు. అప్పటితో పోలిస్తే ఇప్పటికీ అభివృద్ధి చాలా విధాలుగా అభివృద్ధి చెందుతుందని చెప్పుకోవచ్చు. అయితే మేడారం జాతరకు వెళ్ళే ప్రతి ఒక్క భక్తులు గట్టమ్మ దేవాలయాన్ని ముందుగా దర్శించుకొని ఇక్కడ నుంచి అయితే సమ్మక్క సారక్క వనదేవతలను అయితే దర్శించుకుంటూ ఉంటారు. ప్రస్తుతం మనం ములుగు జిల్లాలో ఉన్నటువంటి మేడారం గట్టమ్మ దేవాలయం దగ్గర ఉన్నాము. మెయిన్గా ఇక్కడ నుంచి అయితే భక్తులు ఇక్కడ వారి యొక్క మొక్కులు చెల్లించిన తర్వాత అయితే వనదేవతలను అయితే దర్శించుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ నుంచి అయితే మేడారం వెళ్ళడానికి 44 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వనదేవతలను అయితే ఇక్కడ నుంచి అయితే భక్తులు వెళ్ళి అయితే దర్శించుకోవడం జరుగుతుంది. అయితే భారతదేశంలోనే కుంభమేళా తర్వాత అత్యధికులు భక్తులు హాజరయ్యే పండుగ ఈ సమ్మక్క సారక్క దేవాలయం.
మేడారం జాతరలో జంపన్న వాగుకు ఓ ప్రత్యేకత ఉంది. అమ్మవారిని దర్శించుకునే ముందు భక్తులు ఈ జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకుంటారు. ఇలా చేయడం వల్ల అమ్మవారి ఆశీస్సులు, చల్లని దీవెనలు తమపై ఉంటాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి మౌనీష్ జంపన్న వాగు నుంచి అందిస్తారు. ప్రస్తుతం మనం మేడారంకి రాగానే మనకు ప్రధాన ద్వారం ఆర్చి గుండా వస్తున్న క్రమంలో మనకు జంపన్న వాగు అయితే కనిపిస్తుంది. ఈ జంపన్న వాగులోనే ఇటు వచ్చిన భక్తులు అయితే పుణ్యస్థానాలు ఆచరించి పూజలు నిర్వహించిన అనంతరం అయితే ఇటు వనదేవతలను అయితే దర్శించుకోవడం జరుగుతుంది. అలా దర్శించుకోవడం వల్ల వారికి పాపాలు తొలగి వాళ్ళకి లాభం చేకూరుతుందంటూ భక్తులు అయితే ప్రగాఢంగా నమ్ముతుంటుంటారు. అయితే ప్రస్తుతానికి ఉన్న ఈ జంపన్న వాగు అయితే పూర్వకాలంలో సంపెంగ వాగుగా పిలిచేవారు. దీనికి గల ఒక చరిత్ర అయితే ఉందనే చెప్పుకోవచ్చు. అయితే దీని ప్రకారంగా చరిత్ర చూసుకుంటే ఈ సంపెంగ వాగు అనేది జంపన్న వాగా ఎలా మారింది అనేది ఒక చరిత్ర మనం అయితే చూసుకుంటే ప్రస్తుతం కరీంనగర్ జిల్లాకు సంబంధించి జగిత్యాలలో ఉన్నటువంటి ఒక పోలవాస రాజధాని తీసుకొని రాజుగా పాలించినటువంటి మేడరాజు అయితే పాలించేవాడు. అయితే మేడరాజు ఒకరోజు వేటకని వెళ్ళినప్పుడు అక్కడ అడవిలో ఒక పుట్టల మధ్య అయితే ఇటు పులులు సింహాల మధ్య అయితే మనకు ఒక పాప అయితే కనిపించడం జరుగుతుంది. ఆ పాపనైతే మేడరాజు తీసుకొని వెళ్ళి సమ్మక్క అనే నామకరణం చేసి అయితే పెంచుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత పెరిగి పెద్ద అయిన తర్వాత ఇటు సమ్మక్కనైతే మేడరాజు ఇటు మేడారంను పాలించేటువంటి పగిడిద్ద రాజుకి అయితే ఇచ్చి వివాహం జరిపించడం జరుగుతుంది. అప్పుడు వారికి 3 సంతానం అయితే కలగడం జరుగుతుంది. ఒక 2 అమ్మాయిలు కలగా నాగులమ్మ, అదేవిధంగా సారక్క అనే నామకరణం చేశారు. మరొక బాలుడు కూడా కలదు, జంపన్న అనే పేరు అయితే పెట్టడం జరిగింది. అయితే తర్వాత కాలంలో ఇటు కాకతీయులకు మధ్య జరిగిన యుద్ధంలో ఇటు జంపన్న అయితే చనిపోవడం జరుగుతుంది. జంపన్న ఈ సంపెంగ వాగులో దునికి చనిపోవడం జరుగుతుంది. అయితే యుద్ధంలో ఈ కాకతీయులతో జరిగిన యుద్ధంలో అయితే ఇటు ప్రతాపరుద్రునితో జరిగిన యుద్ధంలో ఇటు గోవిందరాజు, అదేవిధంగా పగిడిద్దరాజు, సారక్క, నాగులమ్మ అందరూ చనిపోయారనే విషయం తెలుసుకున్నటువంటి జంపన్న తాను ఓటమిని అంగీకరించకుండా అదేవిధంగా శత్రువుల చేతిలో చనిపోవడం ఇష్టం లేక ఈ సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఈ సంపెంగ వాగుకి అయితే జంపన్న వాగుగా నామకరణం అయితే చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకుంటే ఈ వాటర్లో కూడా ఎప్పటికీ ఈ వాటర్ కూడా ఎర్రటి రంగులో కనిపించడం జరుగుతుంది. అయితే భక్తులైతే ప్రగాఢంగా నమ్మేది ఏంటంటే జంపన్న ఈ వాగులో దూకినప్పుడు ఈ వాగులోని నీరు జంపన్న యొక్క రక్తంతో కలిసి అది ఎర్రగా మారిందంటూ భక్తులైతే నమ్ముతుంటారు. దీనివల్లనే ఇక్కడ పవిత్ర స్నానాలు అయితే ఆచరించి అయితే వనదేవతలు అయితే దర్శించుకుంటూ అంటారు భక్తులు. ప్రస్తుతం మనం మేడారం లోపలికి పోదాం. ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఎన్ని కోట్లకు సంబంధించి అభివృద్ధి పనులను అయితే అధికారులు చేపడుతున్నారు, ప్రస్తుతం మేడారం ఏ విధంగా ఉంది, పూర్వకాలంలో మేడారం ఏ విధంగా ఉందనే విషయాలు మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులతో మేడారం జాతర సరికొత్త రూపు దిద్దుకుంటోంది. వనదేవతలకు కొలువైన మేడారం కొత్త కళ సంతరించుకుంటుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, కొండా సురేఖ, ఇతర మంత్రుల చొరవతో కోట్లాది మంది భక్తులు దర్శించుకునేందుకు వీలుగా మేడారాన్ని అభివృద్ధి చేస్తున్నారు. 251 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను చేస్తున్నారు అధికారులు. నాలుగు 4,000 టన్నుల గ్రానైట్పై 7,000కు పైగా ఆదివాసీల బొమ్మలతో, గిరిజన సాంప్రదాయాలతో సమ్మక్క సారక్క ప్రాంగణం అభివృద్ధి చెందుతోంది. 46 పిల్లర్లతో 271 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రాకారం నిర్మిస్తున్నారు. మొత్తంగా 8 స్వాగత తోరణాలు, 40 అడుగుల వెడల్పుతో 3, 30 అడుగుల వెడల్పుతో 5 స్వాగత తోరణాలు నిర్మిస్తున్నారు. మొత్తంగా 4 గద్దెలకు సమ్మక్క సారక్క, గోవిందరాజు, పగిడిద్దరాజు, ఈ 4 గద్దెలకు 8 పిల్లర్ల చొప్పున మొత్తం 32 గద్దెలను ఆధునీకరిస్తున్నారు.
మొత్తంగా 8 స్వాగత తోరణాలు భక్తులకు ఈ ఏడాది దర్శనమివ్వనున్నాయి. ఈ తోరణాలపై ఆదివాసుల గిరిజన సాంప్రదాయాలు, నృత్యాలు, వారికి సంబంధించిన గొట్టుగోత్రం, జంతువులు, పక్షుల బొమ్మలను చెక్కారు. అదేవిధంగా చుట్టూరా ప్యానెల్స్ ఏర్పాటు చేసి వాటిపైన కూడా ఆదివాసుల జీవన శైలికి సంబంధించిన వివరాలతో కూడిన బొమ్మలు కనిపించేలా సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఉన్న ప్రదేశం ఇటు ప్రపంచంలోనే అతి పెద్దదైన గిరిజన జాతర అయినటువంటి సమ్మక్క సారక్క మేడారం జాతరకు సంబంధించిన ప్రదేశంలో ఉన్నాం. వనదేవతలు కొలువు తీరినటువంటి ప్రదేశంలో ఉన్నాము. అయితే భారతదేశంలోనే కుంభమేళా తర్వాత అతి ఎక్కువ మంది భక్తులు హాజరైనటువంటి జాతర అయినటువంటి ప్రధానంగా మేడారం జాతర. ప్రస్తుతం మేడారం జాతరలో ఉన్నాము. అయితే ఈ మేడారం జాతర ఇప్పుడు సుందరీకరించబడుతుంది. కొత్త నూతన ఒడవర్లతో ముందుకు పోవడం జరుగుతుంది. అయితే అధికారుల చొరవతో ఇక్కడ మంత్రి సీతక్క, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మరొక మంత్రులతో ఇటు మేడారం అయితే అభివృద్ధి చెందుతుందనే చెప్పుకోవచ్చు. మొత్తంగా 251 కోట్ల నిధులు కేటాయించి మేడారం యొక్క అభివృద్ధి అయితే కొనసాగుతుంది అనే చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే టోటల్గా 46 పిల్లర్లతో 8 స్వాగత తోరణాలు అయితే నిర్మిస్తున్నారు. 4,000 టన్నులకు పైన గ్రానైట్ అయితే ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. 7,000 పైగా గిరిజనులకు సంబంధించి, ఆదివాసులకు సంబంధించిన వారి జీవన శైలి, అదేవిధంగా వారి వాడినటువంటి వస్తువులను ఆధారంగా చేసుకొని ఇక్కడ 7,000 పైగా అయితే రాతి శిల్పాలపైన బొమ్మలు అయితే వారికి సంబంధించిన ఆనవాళ్ళకు సంబంధించిన బొమ్మలు అయితే నిర్మించడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ 8 స్వాగత తోరణాలు అయితే దర్శనమిస్తాయి. టోటల్గా 8 స్వాగత తోరణాలకు సంబంధించి అయితే ఇక్కడ ఒక్కొక్క గద్దె మొత్తంగా 4 గద్దెలు సమ్మక్క సారక్క, అదేవిధంగా గోవిందరాజు, పగిడిద్దరాజు, ఈ 4 గద్దెలకు గాను ప్రతి ఒక్క గద్దెలో 8 స్తంభాలను ఏర్పాటు చేశారు. మొత్తంగా 82 స్తంభాలను అయితే ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. మొత్తంగా ఇక్కడ చూసుకుంటే ఒకవేళ సమ్మక్క సారక్క, పగిడిద్దరాజు, గోవిందరాజు స్తంభాలకి 8 ఈ గద్దెలకు గాను ఒక గద్దెకు 8 పిల్లర్ల చొప్పున మొత్తంగా 32 పిల్లర్లను అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ఇదొక ద్వారం, సమ్మక్క ద్వారం. సమ్మక్క నుంచి మొదటగా భక్తులు ఇక్కడ నుంచే ప్రవేశించడం జరుగుతుంది. ఈ ప్రదేశం నుంచే భక్తులు మొదటగా సమ్మక్కను దర్శించుకున్న తర్వాత సార్లక్కను దర్శించుకొని ఆ తర్వాత పగిడిద్దరాజు, గోవిందరాజు. అయితే సీరియల్గా చూసుకుంటే పాతకాలంలో ఇప్పుడు పునఃప్రతిష్టాపన చేసిన ప్రకారంగా చూసుకుంటే మొదటిగా సమ్మక్క దర్శనమిస్తారు, తర్వాత సారక్క, తర్వాత గోవిందరాజు, ఆ తర్వాత పగిడిద్దరాజు అయితే మనకు దర్శనమిస్తారు. అయితే గత కాలంలో ఉన్న విధానంగా చూసుకుంటే మొదటిగా సమ్మక్క తర్వాత పక్కనే పగిడిద్దరాజు ఉండేవాడు. అదేవిధంగా సమ్మక్క తర్వాత సారక్క, ఆ తర్వాత గోవిందరాజు ఇలా ఉండడం వల్ల భక్తులైతే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్న నేపథ్యంలో ఈ భక్తులకు ఇబ్బందులు కలగకుండా సదుపాయాలు కల్పించే విధంగా అయితే ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఒకసారి మనం ఈ 8 స్తంభాలలో ప్రధాన స్తంభం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తుంటే ఈ స్తంభాలపైన మన ఆదివాసులకు, అదేవిధంగా గిరిజనులకు సంబంధించిన చిత్రాలు అయితే కనబడుతుంది. ఇక్కడ దీన్ని కొమ్మకొయ్య నృత్యం అంటారు. ఇక్కడ మహిళలు అదేవిధంగా పురుషులు కలిసి ఇక్కడ ఈ నృత్యాన్ని దీనికి సంబంధించి అయితే చేస్తారు. అయితే మరొక గుర్తు కూడా ఉంది, స్వస్తిక్ గుర్తు. దీని మీద కొన్ని వివాదాలు అయితే కూడా వచ్చాయని చెప్పుకోవచ్చు. అయితే స్వస్తిక్ ఈ రూపంలో కాకుండా రివర్స్లో ఉండాల్సింది అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న మంత్రులు, అదేవిధంగా సీతక్క, అదేవిధంగా పూజారులు చెప్తున్న ప్రకారం మా తాళపత్ర గ్రంథాల అనుసారంగా మా గిరిజనులకు సంబంధించి ఈ స్వస్తిక్ గుర్తు అయితే ఇలానే ఉంటుందంటూ వారైతే చెప్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే ఇక్కడ మరొక నక్షత్రం, ఆ నక్షత్రం చూసుకుంటే ఇది మేడారం సమయంలో మనకు కనపడే నక్షత్రం అంటూ వారు చెప్తున్నారు. అదేవిధంగా అక్కడ ఉన్న 5 గుర్తులు 1, 2, 3, 4, 5 ఈ 5 గుర్తులకు సంబంధించి ఇది గొట్టు వారి యొక్క సింబల్. అది దీనికి సంబంధించి వాళ్ళ గోత్రం అని ఉంటుంది. ఇది సమ్మక్కకు 5వ గోత్రం, సారక్కకు 3వ గోత్రం, అట్లా 5, 3, 8 సంబంధించి ఇలా గోత్రములకు సంబంధించి గొట్టు గోత్రం అని అంటారు. ఆ తర్వాత చంద్రాకారం, త్రిశూలం. అదేవిధంగా మరొక చూసుకుంటే ఇక్కడ ఆదివాసులకు సంబంధించి నెమళ్ళు, ఏనుగులు లాంటి ఖడ్గమృగాలు ఇలాంటి వాటి అన్నీ మనకు దర్శనమిస్తాయి. ఈ మొత్తంగా 8 ప్రధాన ద్వారాలు అయితే మనకు దర్శనమిస్తాయి. 4,000 టన్నుల గ్రానైట్ అయితే ఇక్కడైతే యూజ్ చేయడం జరుగుతుంది. 7,000 పైగా బొమ్మలను అయితే ఇక్కడ కనిపిస్తుంది. మనం ప్రస్తుతం ఈ మేడారం ఎంట్రీ నుంచి ఇది ప్రధాన ద్వారం. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే సమ్మక్క, ఆ తర్వాత సారక్క, తర్వాత గోవిందరాజు, పగిడిద్దరాజు ఈ వరుస క్రమంలో మనకైతే దర్శనమిస్తాయి. పురాతన కాలంలో ఈ దర్శనం అయితే వేరే విధంగా ఉండేది. కానీ ఇప్పుడు పునఃప్రతిష్టాపన చేసిన క్రమంలో ఈ సంఖ్య అయితే మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఒకసారి మనం ఇక్కడ కొంతమంది భక్తులు కూడా
ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్ నుండి వచ్చి ఇదేనా మొదటిసారి ఇంత ముందుకు వచ్చిందా? ఎవ్రీ ఇయర్ వస్తాం. ఎలా అనిపిస్తుంది? ఇంత ముందు ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉండేది? మేడారం అంటే హైలైట్. ఈ జాతరకు సంబంధించి ఇప్పుడు మొదలవుతున్న నేపథ్యంలో కొన్ని రోజుల నుంచి ఉపయోగపడే విధంగా నిర్మిస్తే బాగుందని వారు చెప్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఒకసారి లోపలికి వెళ్దాం. సమ్మక్క గద్దె కాడ నుంచి మనం లోపలికి వెళ్ళి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రెండు సంవత్సరాలకు ఓసారి ఘనంగా నిర్వహించుకునే మేడారం జాతర ఈ నెల 28 నుంచి 31 వరకు 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ నెల 28న కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెపైకి పూజారులు తీసుకొస్తారు. 29వ రోజున సమ్మక్క తల్లిని చిలకల గుట్ట నుంచి గద్దెపైకి తీసుకొచ్చి వైభవోపేతంగా పూజలు నిర్వహిస్తారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి మౌనిష్ అందిస్తారు. మేడారం జాతర 28వ తారీఖు మొదలయ్యే జాతర, మొదటి రోజు జాతర. ఇక్కడ సారలమ్మ, ఇది వచ్చేసి కన్నెపల్లి గ్రామంలో ఉంటుంది. ఈ కన్నెపల్లి గ్రామంలోనే సారలమ్మ యొక్క గుడి ఉంటుంది. ఇక్కడ నుంచే ఈ మేడారం జాతర అనేది మొదటి రోజు అయితే ప్రారంభం కావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి కన్నెపల్లి నుంచి సారలమ్మను అయితే తీసుకొని అటు మేడారం కాడికి తీసుకుని గద్దె పైన ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. దీంతో 28వ తారీఖున, ఈ నెల 28వ తారీఖున జరిగే మేడారం జాతర అయితే సారలమ్మను ఇక్కడ నుంచి తీసుకురావడంతో మొదలవుతుందని చెప్పుకోవచ్చు. ఒకసారి మనం గుడి లోపల విజువల్స్ చూద్దాం, ఏ విధంగా ఉందని చూస్తాం. అయితే మొత్తంగా సారలమ్మను తీసుకొచ్చే సమయంలో ఇక్కడ 2 కుండల లాంటి నిర్మాణాలు ఉంటాయి. అక్కడ కుండల లాంటి నిర్మాణాలను ఆడేరాలు అంటారు. ఇందులో ఇటు సారలమ్మకు సంబంధించిన వస్తువులన్నీ ఉండడం జరుగుతుంది. ఈ వస్తువులను తీసుకొని ఆ తర్వాత అక్కడ నైవేద్యం అనేది తయారు చేయడం జరుగుతుంది. ఈ నైవేద్యంతో ఇక్కడ నైవేద్యం అనేది కేవలం చిన్నపిల్లలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడనే తీసుకువెళ్ళడం జరుగుతుంది, బయటికి అయితే పంపివారు. అయితే ఇక్కడ చూసుకుంటే ఈ 2 కుండలని ఆడేరాలు అంటారు. ఇందులోనే పసుపు, కుంకుమ, అదేవిధంగా సారలమ్మకు సంబంధించిన అన్ని వస్తువులు అయితే ఇందులో ఉంటాయి. ఇక్కడ నుంచి ఈ కుండల్ని పట్టుకొని అయితే పూజారులు, ఈ సారలమ్మ దేవాలయానికి సంబంధించిన పూజారులు అయితే ఇటు 28వ తారీఖు, జనవరి 28వ తారీఖున మేడారం జాతరకు సంబంధించి మొదటి రోజు ప్రారంభం అవుతుంది. ఆ రోజునే ఇక్కడ నుంచి అయితే ఈ మేడారానికి తీసుకుపోయి గద్దెపైన ప్రతిష్ఠింపజేసి ఆ రోజు నుంచి మేడారం జాతర అయితే కొనసాగడం జరుగుతుంది. మొత్తంగా 4 రోజుల పాటుగా అయితే ఈ మేడారం జాతర అయితే కొనసాగడం జరుగుతుంది. ఇక ఈ వన మహా జాతరకు కేవలం తెలంగాణ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఏపీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా లక్షల్లో భక్తులు వస్తుంటారు, వన దేవతలను దర్శించుకుంటారు. ఈసారి 10 కోట్లకు పైగా భక్తులొచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. 1000 ఏళ్లకు పైగా మేడారం చెక్కు చెదరకుండా ఉండేందుకు అభివృద్ధి పనులు జరిపిస్తున్నారు అధికారులు. ఇక 4 రోజుల పాటుగా జరిగే ఈ మేడారం జాతర 28న మొదలై 31న వనదేవతలను యుద్ధ భూమికి, వనంలోకి పంపించడంతో ఈ జాతర ముగుస్తుంది. మనం మేడారంలో ఉన్నటువంటి సమ్మక్క సారక్క గద్దెల లోపలికి వచ్చాము. ఇప్పటికే కోట్లాది మంది భక్తులు అయితే ఈ దర్శనం అయితే చేసుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా పబ్లిక్ అయితే ఇటు వనదేవతలు అయితే దర్శనం అయితే ఇచ్చుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఈ అభివృద్ధిలో భాగంగా 251 కోట్లు అయితే ఇటు ఖర్చు పెట్టడం జరిగింది. మొత్తంగా 8 స్వాగత తోరణాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 40 అడుగుల 40 అడుగుల వెడల్పుతో 40 అడుగుల ఎత్తులతో మొత్తంగా 3 స్వాగత తోరణాలు నిర్మిస్తే 30 అడుగుల వెడల్పుతో 30 అడుగుల పొడుగుతో మొత్తంగా ఈ 5 స్వాగత తోరణాలు అయితే నిర్మించడం జరిగింది. మొత్తంగా ఒకసారి మనం చూసుకుంటే మనకు ఎడమ సైడ్ ఉన్నటువంటిది సమ్మక్క గద్దె. ఈ సమ్మక్క గద్దెకు ఆపోజిట్ పక్కన పగిడిద్దరాజు గద్దె ఉండేది. అదేవిధంగా ఇక్కడ సారక్క గద్దె మనకు కుడి సైడ్ కనిపిస్తుంది, సారక్క గద్దె. ఈ సారక్క గద్దెకు ఆపోజిట్లో గోవిందరాజు గద్దె ఉండేది. కానీ ఇక్కడ ప్రజలకు భక్తులకు ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో ఇటు సమ్మక్క గద్దెను వరుస క్రమంలో ఎలాంటి మార్పులు చేయలేదు. సారక్క సమ్మక్క గద్దెలో ఎలాంటి మార్పులు చేయకుండా ఇటు పగిడిద్దరాజు, గోవిందరాజుల యొక్క గద్దెలను అయితే పునఃప్రతిష్టాపన చేశారని క్రమం కల్పిస్తుంది. ఈ నెల 24వ తారీఖున
డిసెంబర్ 24వ తారీఖున ఈ గద్దెలను అయితే ప్రతిష్టాపన జరగడం జరిగింది. అయితే ఈ సీక్వెన్స్లో ఒకటే వరుస క్రమంలో ఈ గద్దెల నిర్మాణం అయితే చేపట్టడం జరిగింది. మొత్తంగా సమ్మక్క, సారక్క, పగిడిద్దరాజు, గోవిందరాజు ఈ సీక్వెన్స్లో ఉండేది నేపథ్యం కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే మనకు సమ్మక్క తర్వాత సారక్క, ఆ తర్వాత గోవిందరాజు, ఆ తర్వాత పగిడిద్దరాజు ఇలా 4 వరుసల్లో కనిపించడం జరుగుతుంది. ఒకసారి మనం చూస్తున్నాం, ఇది సమ్మక్క గద్దె. ఇప్పటికే ప్రజలందరూ చాలామంది భక్తులు అయితే ఇప్పటికే లక్షల మంది భక్తులు అయితే దర్శించుకుంటున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రతి ఒక్క గద్దెకు మొత్తంగా 4 గద్దెలు ఉండడం నేపథ్యం కనిపిస్తుంది. ఈ ప్రతి ఒక్క గద్దెకు 8 పిల్లల చొప్పున, అంటే మొత్తంగా 4 గద్దెలకు 32 పిల్లల చొప్పున అయితే నిర్మించడం జరిగింది. మొత్తం పాలరాతి నిర్మాణాలతో మొత్తంగా గిరిజనులు, అదేవిధంగా కొయ్య దొరలు, ఆదివాసుల యొక్క చిత్రాలను, లిపిని, జీవన శైలిని కనపరిచే విధంగా 1000 ఏళ్ల పాటుగా ఉండే విధంగా అయితే ఈ నిర్మాణాలు అయితే చేపట్టడం జరిగింది. ఇటు సీతక్క చొరవతో ఈ యొక్క అభివృద్ధి అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా 4 రోజుల పాటుగా అయితే ఈ యొక్క మహా కుంభమేళ తర్వాత అతిపెద్ద భక్తులు హాజరయ్యే ఈ జాతర అయితే ఘనంగా అయితే నిర్వహించడం జరుగుతుంది. 28వ తారీఖున అయితే కన్నెపల్లి నుంచి ఇటు సారక్కను, అదేవిధంగా గోవిందరాజు, పగిడిద్దరాజును అయితే గద్దెల వీధికి తీసుకురావడం జరుగుతుంది. 29వ తారీఖున సారక్క దేవతను కూడా ఈ గద్దెల పైన అయితే ప్రతిష్ఠింపజేయ జరుగుతుంది. 30వ తారీఖున ఇటు భక్తుల దర్శనం నిమిత్తం అయితే ఇక్కడ వనదేవతలు అయితే కొలువు తీరనున్నారు. 31వ తారీఖున అయితే వనానికైతే ఈ పంపించడం జరుగుతుంది. దీంతో ఈ జాతర అయితే ముగుస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే అనేక మంది, లక్షల మంది భక్తులు అయితే ఈ జాతరకి వచ్చి ఇక్కడ మొక్కులు అయితే తీర్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది.